యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి ప్రభువు సహాయాన్ని అనుగ్రహించారు. ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఏలూరు శ్రీరామ్ నగర్ వాస్తవ్యులు శ్రీ జి రామ్ కిషోర్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు రాజకుమార్ సుచరిత గారు, సోదరుడు రాకేష్ రాజు సహకారాన్ని ఇస్తున్నారు. రామ్జీ కిషోర్ను ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. ప్రభువు ఈ నూతన సంవత్సరంలో తన దాసునికి తన సహాయం ఇచ్చినట్లు ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన రాజ్ కుమార్ గారు, సుచరిత గారు, రాకేష్ రాజు గారి కొరకు వందనాలు. రామ్జీ కిషోర్ గారికి మీరు ఇచ్చిన నూతన జన్మదినమును దయా కిరీటం కొరకు స్తోత్రాలు. కుమారుని దీవించండి. ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదకరముగా అనుగ్రహించండి. ఆరోగ్యమును, ఆయుష్ను, సకల విధ జ్ఞానమును బిడ్డకు దయచేయండి. నేటి వాక్య ధ్యానం మాకెల్లరకు ఆశీర్వాదకరంగా ప్రసాదించండి. నజరేయుడైన యేసు ప్రభువు ద్వారా అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతలు గ్రంథము 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. మొదటి వచనం నుండి చూడండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల. ఇఫ్ అనేటువంటి పదం ఇక్కడ ఎడల 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 అని రాస్తున్నాడు. కండిషన్ చెబుతున్నాడు. ఇఫ్ అనేది ఇఫ్ ఇండికేట్స్ ద కండిషన్. నువ్వు ఇలా చేస్తే నీకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎటువంటిదో గ్రహిస్తావు. దేవుని గూర్చిన జ్ఞానము, విజ్ఞానము నీకు లభిస్తుంది. దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటి మనకు అర్థం కావాలి, గ్రహింపు కావాలి. దేవుని యొక్క జ్ఞానం ఏమిటి, దేవుని గూర్చిన విజ్ఞానం ఏమిటి అనేది తెలియాలి అని అంటే సొలొమోను గారు రాస్తున్నాడు. నా కుమారుడా అని పిలిచి రాస్తున్నాడు. 6 విషయాలు చెప్పాడు. ఈ 6 విషయాలు కూడాను చాలా గంభీరమైనటువంటి విషయాలు. మాటలను అంగీకరించాలట. దేవుని యొక్క సేవకుడైన సొలొమోను నా మాటలను అంగీకరించిన ఎడల, నా ఆజ్ఞలను యొద్ద దాచుకొనిన ఎడల. మొట్టమొదటి ఎడల అనే మాట దగ్గర 2 విషయాలు చెప్పాడు, 2 కార్యాలు చెప్పాడు. ఒకటి అంగీకరించాలి, 2 ఆజ్ఞలు దాచుకోవాలి. సోదరుడా, సోదరి, దేవుని జ్ఞానము ఒక వ్యక్తికి దొరకాలి అని అంటే మొట్టమొదట ఆ వ్యక్తి దేవుని వాక్యమును అంగీకరించాలి. He must trust the word of God and accept the word of God.
సొలొమోను మాటలు కాదవి, దేవుని మాటలు. నా మాటలను అంగీకరించు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని వాక్యము. దేవుని యొక్క లేఖనాలను మీరు విశ్వసిస్తున్నారు కదా, మీరే వాటిని పరిశీలించి చూడండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు ప్రభువు పరిసయ్యులతో. లేఖనములను నమ్ముతున్నారా? లేఖనాలు బైబిల్లో ఉన్నాయి, నమ్ముతున్నారా? కొందరు సహోదరులు కొన్ని నమ్ముతున్నారు, కొన్ని నమ్మటం లేదు. లేఖనాలను మీరు పరిశీలించండి, లేఖనములే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలు సాక్ష్యం ఇస్తుండగా మీరేలా తృణీకరిస్తున్నారు? లేఖనాలను నమ్ముతున్నామని చెబుతూ నన్నెలాగున తృణీకరించగలుగుతున్నారని యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగాడు. వారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు తప్ప ఆయన అంగీకరించలేదు. దేవుని మాట అంగీకరించని వాడు దేవుని అంగీకరించుటలేదు. దేవుడు పంపిన కుమారుడైన క్రీస్తును అంగీకరించని వాడు దేవుని అంగీకరించటం లేదు. కుమారుడైన క్రీస్తును అంగీకరించిన వాడు దేవుని అంగీకరిస్తున్నాడు. అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును, ఆయన పంపినవాడైన దేవుణ్ణి ఎరుగుటయే నిత్య జీవం. దేవుణ్ణి బయలుపరిచింది ఆయన వాక్కే. ఆయన వాక్కునందు విశ్వసించిన వాడు దేవుణ్ణి కనుగొనగలుగుతాడు. వెరీ సింపుల్ లాజిక్. నా మాటలు అంగీకరించిన ఎడల నీ హృదయమున వాటిని దాచుకొనిన ఎడల. 119వ సంకీర్తనలో మనం చూచాం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారు? దేవుని వాక్యమును చూచుకున్నట్టు చేతనే కదా. వాక్యం ఎక్కడుండాలి? నీ హృదయంలో దాచబడి ఉండాలి. యువర్ లైఫ్ షుడ్ బి ద రిజర్వాయర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ హృదయము, నీ జీవము, నీ జీవితము దేవుని వాక్యపు నిధి కావాలి, రిజర్వాయర్ కావాలి, దాచుకొనగలిగిన క్యాపబిలిటీ కలిగినది కావాలి, కెపాసిటీ కలిగింది కావాలి. చూడండి, మనం ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటాం, రిజర్వాయర్స్ నిర్మిస్తూ ఉంటాం. ఎందుకు? నీటిని దాచుకోవడానికి. వర్షం పడినప్పుడు ఆ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు దిగువ ప్రాంతాలకు నదుల ద్వారా, కాలువల ద్వారా, ఏరు ద్వారా వచ్చేస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఒక అనుకూల స్థలంలో డ్యామ్ కడతారు, ఒక డ్యామ్ నిర్మిస్తారు. ఆ డ్యామ్ ప్లేస్లో నీరు రిజర్వ్ చేస్తారు, దాస్తారు. మించిపోయిందనుకోండి, ఆ నీరు కింద భాగానికి వదిలేస్తుంటారు. ఆ నీటిని వ్యవసాయము కొరకు వినియోగిస్తారు, విద్యుత్ కొరకు వినియోగిస్తారు. గ్రహిస్తున్నారా? కనుక నీటిని దాచే ఫెసిలిటీ ఉండాలి కదా. పోలవరం దగ్గర మనం ఆనకట్ట కడుతున్నాం, డ్యామ్ కడుతున్నారు. అది గనక జరిగితే కొన్ని లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయిపోతాయి ఉభయ గోదావరి జిల్లాల్లో. పోలవరం దగ్గర గోదావరి మీద ఒక చక్కటి ఆనకట్ట నిర్మిస్తున్నారు. దానివలన అద్భుతమైనటువంటి నీరు దాచబడుతుంది. సోదరుడా, సోదరి, నీవు దేవుని గురించిన విజ్ఞానము కలిగి ఉండాలంటే నీ హృదయము దేవుని యొక్క వాక్యము కొరకు ఒక రిజర్వాయర్ కావాలి. వాక్యము దాచుకునేదై ఉండాలి. నీ హృదయమంతా వాక్యంతో నిండిపోయి ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతిదీ వాక్యంలో నుంచే మాట్లాడగలగాలి. ఏది విన్నా వాక్యంలో నుంచి అన్వయించుకోగలగాలి. పెద్దలు ఉన్నారు కొందరు,
ఏ సన్నివేశం చెప్పినా బైబిల్లో ఇలా ఉంది, దానికి సంబంధించిన మాటలు అని చెప్పేస్తుంటారు. ఎందుకంటే హృదయంలో వాక్యం దాచుకున్నారు, హృదయంలో దేవుని మాటలు దాచుకున్నారు. మొట్టమొదటిది మొట్టమొదటి ఎడల, ఫస్ట్ ఇఫ్ ఏమిటంటే, నీకు జ్ఞానం కావాలి అని అంటే దేవుని మాటలను అంగీకరించాలి. దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటో తెలియాలంటే ఆయన మాటను అంగీకరించాలి. మై సన్, ఇఫ్ యు రిసీవ్ మై వర్డ్స్ అండ్ ట్రెజర్స్ ఆఫ్ మై కమాండ్మెంట్స్ విత్ యూ, మేకింగ్ యువర్ ఇయర్ అటెంటివ్ టు విజ్డమ్ అండ్ ఇంక్లైనింగ్ యువర్ హార్ట్ టు అండర్స్టాండింగ్. జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల. రెండవ ఇఫ్ ఏమిటంటే, ఎడల అనే పదానికి ముందు జ్ఞానమునకు నీ చెవి యొగ్గు అన్నాడంటే బోధ. వాక్యానికి నీ చెవినివ్వాలి. నీవు హృదయపూర్వకంగా వివేచన అభ్యసించాలి. వివేచన అంటే అండర్స్టాండింగ్ అన్నాడు. అభ్యాసం చేయాలి. అభ్యసించుట అంటే నేర్చుకునుట, అభ్యసించుట అంటే తెలుసుకునుట. అభ్యసించాలి. దేన్ని అభ్యసించాలి? వివేచన అభ్యసించాలి. వివేచన అంటే ఏమిటి? డిజర్నింగ్. వివేకం వేరు, వివేచన వేరు. వివేచన కావాలి. వివేచనను అభ్యాసం చేయాలంటే వాక్యముతో పరిశీలన చేసి తెలుసుకోవాలి. ఇది ఏమిటి? మంచా, చెడా? ఇది నీత, అవినీత? ఇది న్యాయమా, ఇది అన్యాయమా? ఇది పరిశుద్ధత, ఇది అపరిశుద్ధత, అపవిత్రత? ఇది తెలుసుకోవటం వివేచన. డిజర్న్ చేయాలి, దాన్ని అభ్యాసం చేయాలి, ప్రాక్టికల్గా దాన్ని తెలుసుకోవాలి. నీవు దేవుని వాక్యానికి చెవి యొక్కాలి. హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకోకుండా నీవు రాణించలేవు ఆధ్యాత్మికంగా. దేవుని బిడ్డవు కాలేవు అసలు. కొందరు అనుకుంటారు, మేము పాటలు పాడుతున్నాం, మేము ప్రార్థనలకు వెళ్తున్నాం, మేము సేవకులతో పాటు తిరుగుతున్నాం అనుకుంటారు. దట్స్ నాట్ ద క్రైటీరియా. అది కాదు కావాల్సింది, అది కాదు గీటురాయి. దేవుని వాక్యం తెలుసుకోవటం ప్రధానం. చాలామంది మెథడ్స్ ఆఫ్ ఇవాంజలిజంలో ఎక్స్పర్ట్నెస్ సాధిస్తున్నారు, కానీ ఇవాంజలిజంలో ఉన్న మీనింగ్, ఇవాంజలిజంలో ఉన్న పర్పస్ రీచ్ కాలేకపోతున్నాడు. సోదరుడా, సోదరి, అది ఎంత విచారకరం ఆలోచించాలి మనం. దేవుని వాక్యము ఎరుగకుండా దేవుని తెలుసుకుంటున్నామనేటువంటి భావన వ్యర్థమైనది. దేవుని వాక్యం తెలియకుండా దేవుడు తెలుస్తున్నాడనే భావన వ్యర్థమైనది. అది దైవిక జ్ఞానము కాదు, అపవాది జ్ఞానం అది. సోదరుడా, సోదరి, ఈనాడు చాలామంది దేవుని వాక్యానికి చెవినివ్వటం లేదు. నేను చాలా సంఘాల్లో వాక్యం చెప్పడానికి పిలువబడినప్పుడు చక్కటి డాక్టర్ని మాట్లాడుతుంటే ఎవరు వినరు, ఎవరి పనాలు చేసుకుంటారు. కానీ ఒక జోక్ ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే ఎంత అటెన్షన్కి వచ్చేస్తారు. నేను వాళ్ళని గద్దిస్తూ ఉంటాను, మీరు వినవలసింది వినటం లేదు, అవసరం లేని దాని మీద మీ దృష్టి పెడుతున్నారని. చాలా సందర్భాల్లో మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యానికి ఇవ్వటం లేదు, మన చెవిని వాక్యానికి ఇవ్వటం లేదు. వినుట వలన విశ్వాసం జనిస్తుందని వాక్యం చెబుతాను. మరి ఎందుకు చెవిని ఇవ్వటం లేదు? దురద చెవులు గలవారైపోతున్నారు. దేవుని సంఘంలో వాళ్ళే దురద చెవులు గలవారవుతున్నారు. తమకేది ఇష్టమో అది బోధింపజేసుకుంటున్నారు. ఈ మధ్యన ఫైర్ కాన్ఫరెన్స్లు అని వింటున్నాను నేను. రకరకాల పేర్లు కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. వాటిల్లో భౌతిక ఆశీర్వాదాల వెలువను గూర్చిన బోధలు గుప్పిస్తున్నారు. వ్యర్థము.
సోదరుడా సోదరి, నీ ఆధ్యాత్మిక జీవితం క్రీస్తును పోలిందై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును మించిన మాదిరి బైబిల్లో లేదు. ఏకైక మాదిరి క్రీస్తే. పౌలు చెప్పినా నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అన్నాడు తప్ప నన్ను పోలి నడుచుకోండి అన్నప్పుడు క్రీస్తును పోలిని. కనుక క్రీస్తును పోలి నడుచుకోకుండా లోకంలో నేను మోషేను పోలి నడుచుకుంటున్నాను, నేను అబ్రహామును పోలి నడుచుకుంటాను, నేను యోబుని పోలి నడుచుకుంటాను, నేను యెహోషువను పోలి నడుచుకుంటాను అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. వాళ్ళు యేసును పోలి నడుచుకో. నీ చెవి ఇవ్వు, దేవుని జ్ఞానానికి నీ చెవిని ఇవ్వు. లిజన్ టు ద విజ్డమ్ ఆఫ్ గాడ్, మెసేజ్ ఆఫ్ గాడ్. మూడవ ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల. ఇఫ్ యు కాల్ అవుట్ ఫర్ ఇన్సైట్ అండ్ రైజ్ యువర్ వాయిస్ ఫర్ అండర్స్టాండింగ్. ఇన్సైట్, తెలివి, ఇన్సైట్, తెలుసుకోవటం. ఇన్సైట్, తెలుసుకోవటం. సోదరుడా సోదరి, తెలివి కావాలి. మనం తెలివి కావాలి అని అన్నప్పుడు మొరపెట్టాలి. నీవు ఆధ్యాత్మిక విషయాల్లో పరిణితి చెందాలంటే తెలివి కావాలి. చూడండి, భూజంతువులలో నక్క తెలివి కలదని చెబుతారు. ఏమిటి దాని అర్థం? నక్క తెలివితేటలు ఏమిటి అంటే సిచ్యుయేషనల్గా అది రియాక్ట్ అయిపోతుంది. మనకు కావాల్సిన తెలివి ఏంటంటే స్క్రిప్చురల్గా ఎట్లా రియాక్ట్ అవ్వాలనేది తెలియాలి. నాట్ సిచ్యుయేషనల్ బట్ స్క్రిప్చురల్. పరిస్థితులను బట్టి మారిపోవటం కాదు, ప్రభువును బట్టి మారకుండా ఉండటం ఎలాగో తెలియాలి. పరిస్థితులను బట్టి మారిపోవటం లోకపరమైన తెలివి, ప్రభువును బట్టి మార్పు లేని వారుగా ఉండటం దైవికమైనటువంటి తెలివి. మనం ప్రభువును మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన ఎట్లా జీవించారో అలా తెలివిగా జీవించాలి. తర్వాత వివేచనకై మనవి చేసిన ఎడల, మళ్ళా ఎడల అన్నాడు. వివేచనకై మనవి చేసిన ఎడల. పైన వివేచన అభ్యసించమన్నాడు, ఇక్కడ మనవి చేయమన్నాడు, ప్రార్థించమంటున్నాడు వివేచన కొరకు. దేవా, నీ గ్రహింపు నాకు కావాలి, అండర్స్టాండింగ్ కావాలయ్యా. తప్పిపోయిన కుమారుడు వృత్తాంతం తెలియని వారు ఉన్నారు. మంచి సమరయుని వృత్తాంతం తెలియని వారు ఉంటారు. ఇలా బైబిల్లో వృత్తాంతాలు తెలుసుకుంటున్నారు. అది కాదు తెలుసుకోవాల్సిందే. బైబిల్లో వృత్తాంతములోని సందేశం ఏంటో తెలుసుకోవాలి. అది వివేచన. దానికై మొరపెట్టాలి. ఎందుకు ఈ స్క్రిప్చర్ ఇక్కడ ఇలా రాశాడు, దీని అర్థం ఏమిటి, దీని పరిస్థితి ఏమిటి, ఇది నాకు ఎట్లా అప్లై అవుతుంది, పాత నిబంధనలోని ఈ వాక్యం క్రొత్త నిబంధన కాల పరిధిలోని విశ్వాసినైన నాకు ఏ విధంగా ప్రిన్సిపల్ అప్లై అవుతోంది, ఇది తెలుసుకోవటం చాలా గంభీరమైనటువంటిది. అది తెలియక చాలామంది పాత నిబంధన పద్ధతులనే ఇంకా అనుసరిస్తున్న వారు ఉన్నారు. శనివారపు ఆరాధన అదే, 7th డే, అది చేస్తే చాలు, అదే రక్షణ అనుకునే భావనలో ఉన్నారు. నూతన నిబంధనలోనికి వచ్చిన విశ్వాసులు వాక్యాన్ని విన్నప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలో తెలుసుకోవటం అండర్స్టాండింగ్ లేకపోతే వారు పడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడికి 4 ఎడల అనే పదం చూసాం. 5వది వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల. 6వది దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల. వెతుకుటం ఎట్లా వెతుకుతాం? దాచిన ధనం ఎలా వెతుకుతాం? కొన్ని సందర్భాల్లో మనం పుస్తకాల్లో డబ్బులు పెడతాం, ర్యాకుల్లో డబ్బులు పెడతాం, కనపడలేదు అనుకోండి, ఎట్లా వెతుకుతాం? చాలా శ్రద్ధగా వెతుకుతాం. కొన్ని సందర్భాల్లో పరుపుల కింద డబ్బులు పెడతాం, వాటి కొరకు ఎట్లా వెతుకుతాం? కనపడకపోతే శ్రద్ధగా వెతుకుతాం. బీరువాలో డబ్బులు పెడితే శ్రద్ధగా వెతుకుతాం.
పుస్తకంలో డబ్బు పెడితే ప్రతి పేజీ తీసి మరి వెతుకుతాం. శ్రద్ధగా వెతకాలి. వెండిని ఊరికి వెతికితే దొరకదు. దాచబడిన ధనం వెతకాలి. మరొకరు దాచిన దాన్ని మనం వెతకాలంటే ఇంకా ఎంత శ్రద్ధగా వెతుకుతాం. కనుక శ్రద్ధగా వెతికిన ఎడల, వెండిని వెతికినట్టు వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు, ఆసక్తితో వెతికిన ఎడల, విశ్వాసముతో వెతికిన ఎడల, నిరీక్షణతో వెతికిన ఎడల దొరుకుతుందని వెతకాలి, కానీ దొరకదులే అని వెతకకూడదు. 6 పర్యాయములు ఎడల 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 ఎడల. ఇఫ్ ఇలా చేస్తే, నువ్వు ఇలా చేస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటో నువ్వు గ్రహిస్తావు. యూ విల్ అండర్స్టాండ్. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. అప్పుడే నీకు అర్థమవుతుంది దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటి అనేది నీకు అర్థమవుతుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తే, దాచుకుంటే, వెదుగుతే, అభ్యసిస్తే, ప్రార్థిస్తే, ఆ రోజున నీకు దేవుని వాక్యం అర్థమవుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటో అర్థమవుతుంది. దేవుని గుణలక్షణాలను బట్టి నీ జీవితంలో ప్రదర్శన ఎట్లా ఇవ్వాలో నీకు అర్థమవుతుంది. దేవుని గురించిన విజ్ఞానము నీకు అనుగ్రహించబడుతుంది, లభిస్తోంది. For the Lord gives wisdom, for his mouth come knowledge and understanding. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం గ్రహించి దేవుని గురించిన విజ్ఞానం పొందినప్పుడు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఏమిటంటే యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. తెలుస్తుంది విశ్వాసికి ఏమిటంటే దేవుడే జ్ఞానం ఇచ్చేవాడని. ఇది నాకు తెలిసిందే. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు అనేది నా సేవా జీవితంలో, వాక్యోపదేశములో, వాక్య పరిశీలనలో నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నటువంటిది. ఆయన తప్ప ఎవడు జ్ఞానం ఇవ్వలేడు. అది చదువు ద్వారా విస్తరించేది కాదు, పరిశీలన ద్వారా వచ్చేది కాదు, కృప ద్వారా అనుగ్రహించబడేదని తెలుసుకున్నాను నేను. అనేక మంది విద్యాధికులు ఇవ్వలేనటువంటి సలహా వాక్యాన్ని ఎరిగిన వాడిస్తాడు. అర్థమవుతుందా? అనేకులు అనుభవజ్ఞులు ఇవ్వలేనటువంటి సలహా వాక్యాన్ని ఎరిగిన వాడిస్తాడు. కారణం ఏమిటంటే వాక్యము ఎరిగి ఉండుట, దైవ జ్ఞానము తెలిసి ఉండుట. కనుక లోకములో మానవుల యొక్క జీవితాలకు ప్రథమంగా మొట్టమొదటిగా కావలసినది యెహోవాను గూర్చిన అవగాహన, దేవుని గూర్చిన అవగాహన. అదే జ్ఞానం. దేవుని జ్ఞానం ఎవరు అంటే యేసుక్రీస్తే. తెలివి, వివేచన ఆయన నోట నుండి వస్తుందంటే ఆయన వాక్యం వలననే తెలుస్తుంది. తెలివి కావాలన్నా, జ్ఞానము కావాలన్నా, వివేచన కావాలన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? వాక్యము 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 దగ్గరికి వెళ్ళాలి. చాలామంది బైబిల్ తల కింద పెట్టుకొని పడుకుంటున్నారు, గుండెల మీద పెట్టుకొని పడుకుంటున్నారు. వచ్చేస్తుందా విజ్ఞానము? వస్తుందా తెలివి? వస్తుందా వివేచన? దేవుని వాక్యానికి మారు మనసు పొందిన వారే ధ్యానించాలి. చాలామంది దేవునితో సంబంధం లేకుండా, దేవునిపై విశ్వాసం లేకుండా వాక్యాన్ని పఠిస్తున్నారు. వారికి ఇన్సైట్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ తెలియదు. దేవుని విశ్వసించకుండా దేవుని గురించి ఏమని వర్ణిస్తావు? గుడ్డివాడు అందాన్ని వర్ణించినట్టు ఉంటుంది. సోదరుడా, సోదరి, దేవుని గురించి నీవు ఎరగాలి. దేవుని గురించిన ఒక అభిప్రాయము నీ యందు రావాలి. దేవుని యొక్క గుణలక్షణాలను గురించినటువంటి అనుభవ జ్ఞానం నీకు వ్యక్తిగతంగా రావాలి. అప్పుడు నీవు వర్ధిల్లుతావు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. యుక్త మార్గమును తప్పక నడుచుకోవాలి, తప్పక నడుచుకోవాలి.
ధనాపేక్ష చేత ఏడవబడకూడదు. అబద్ధము చేత కలుగు ఫలము కొరకు పరుగులెత్తకూడదు. నీతిగా జీవించాలి, న్యాయముగా జీవించాలి, పరిశుద్ధముగా జీవించాలి. ఇవి ఎప్పుడు అర్థమవుతాయి? దేవుడు అర్థమైతే. దేవుడు ఎప్పుడు అర్థమవుతాడు? వాక్యం అర్థమైతే. వాక్యం ఎప్పుడు అర్థమవుతుంది? ప్రార్థన చేస్తే, ధ్యానం చేస్తే, పరిశుద్ధులతో సహవాసం చేస్తే. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఆయన యథార్థవంతులను తేజరిల్ల చేయను, వర్ధిల్ల చేయను, వర్ధిల్ల చేయను. చూడండి, హీ స్టోర్స్ అప్ సౌండ్ విజ్డమ్ ఫర్ ద అప్రైట్. యథార్థవంతులను వర్ధిల్ల చేయను అన్నప్పుడు హీ ఈజ్ ఎ షీల్డ్ టు దోస్ హూ వాక్ ఇన్ ఇంటగ్రిటీ. యథార్థముగా నడిచేటువంటి వారికి ఆయన ఏం చేస్తాడట? ఒక కేడముగా నిలబడి అభివృద్ధి చేస్తాడు. సోదరుడా, సోదరి, యథార్థత అంటే ఏమిటి? ఇంటగ్రిటీ. ఇంటీజర్ అనేటువంటి పదం నుండి ఇంటగ్రిటీ వచ్చింది. ఇంటీజర్ అనేటువంటి పదం వితౌట్ వ్యాక్స్ అనే మాట నుంచి వచ్చింది. ఏమిటి వితౌట్ వ్యాక్స్ అంటే? ఒకడు కుండలు అమ్ముతున్నాడట, చాలా ఖరీదు అమ్ముతున్నాడు. ఎదురుగా అంతకంటే అందమైన కుండలు తెచ్చి సగం ధరకి అమ్మేస్తున్నాడు ఒకడు. ఏమిటి అర్థం కాల? ఏమిటిరా నువ్వు ఇంత తక్కువకు అమ్ముతున్నావు? తర్వాత పరిశోధిస్తే తెలిసింది, పగిలిన కుండల మీద మైనం పూత పూసి వ్యాక్స్ పూసి తెచ్చి అమ్మేస్తున్నాడు. అవి కుండలు ఎండలో పెట్టినప్పుడు ఎండకు మైనం కరిగిపోయి ముక్కలైపోతున్నాయి. కనుక యథార్థత అంటే వితౌట్ వ్యాక్స్, ఉన్నదన్నట్టు, అంతేగాని పై మెరుగు వేసి కాదు, కపటం కాదు, వేషధారణ కాదు, మోసపూరితం కాదు, స్వచ్ఛమైన హృదయంతో ఎవరైతే ఉంటారో వారి మార్గాలు తేజరిల్లుతాయి, వర్ధిల్లుతాయి. యథార్థత కోరుకుందామండి, నీతి కోరుకుందామండి, పరిశుద్ధత కోరుకుందామండి, న్యాయాన్ని కోరుకుందామండి, ధర్మం చొప్పున జీవిద్దామండి. అలా జీవించినప్పుడు దేవుని బిడ్డవని లోకానికి తెలుస్తుంది. ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం శ్రీరామ్ నగర్ వాస్తవ్యులు జి రామ్జీ కిషోర్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు రాజ్ కుమార్ గారు, సుచరిత గారు, సోదరుడు రాకేష్ రాజ్ సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. నాకు మీరిచ్చిన బోధకై వందనాలు, మాకు మీరిచ్చిన సందేశంకై వందనాలు. రామ్జీ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చిన జన్మదినం కొరకు మీకు స్తోత్రం. రాజ్ కుమార్ గారు, సుచరిత గారు, రాకేష్ గారిని దీవించండి. ఈ రాత్రి నూతన ఎపిసోడ్ సహకారులను పంపమని ప్రార్థిస్తున్నాం. రేపటి నుండి మాసము అంతము వరకు సహకారులు లేరు నాయన, అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా ప్రేక్షకులను దీవించండి. యథార్థవంతులుగా మమ్మల్ని చేసి వర్ధిల్ల చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.